హలో అండి అందరికీ. ఈరోజు అద్వైత్ మార్నింగ్ లేవగానే ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఆ తర్వాత నైట్ అయితే నేను మల్టీగ్రెయిన్స్ని నానబెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు నేను బ్యాటర్ చేసుకుంటున్నానండి. గిన్నెలో అంతా బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత నాకు ఎంత కావాలో అంత పిండిని అయితే నేను వేసేసుకొని నేనైతే ఊతప్పం చేసుకుంటున్నాను మల్టీగ్రెయిన్ బ్యాటర్తో. దానికి కావాల్సింది ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. తర్వాత నేను కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ అయితే మనము బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము. తర్వాత మనమైతే లిడ్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకంటే దోశలాగా కాదు, ఊతప్పం అనేది కొంచెం లోపలంతా ఫ్రై కావాలి కదా. సిమ్లో పెట్టేసుకొని ప్యాన్ అంతా సిమ్లో పెట్టేసుకొని మనం లిడ్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను 2-3 గిన్నెలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ పని అయితే అనిపించదు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో ఇక్కడ సోప్ వాటర్ కూడా అంతా పడాయి, మొత్తం అంతే క్లీన్ చేసేసుకున్నానండి నేను. తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను ఊతప్పం అయితే ఉడికిందా లేదా అని చెప్పి. ఆయిల్ అయితే బబుల్స్గా ఫామ్ అయింది కదా, ఇక్కడ చూసారు కదా. సో నేను ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటున్నాను, అటు సైడ్ ఉడికిందో లేదో చెక్ చేసుకోనికి. ఇక్కడైతే చూసారా, ఇక్కడ బాగానే ఉడికింది మొత్తము. బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసుకున్నాను తినేద్దామని. అద్వైత్ కూడా పెట్టేశాను. పిల్లలు కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇదైతే. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.